నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. ఎనీ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఎందుకంటే యంగ్‌స్టర్స్‌లో ప్రత్యేకంగా చేసే వర్క్ చేసే చోట చైర్స్ సరిగ్గా లేకో, లేకపోతే కంఫర్టబుల్‌గా కూర్చోలేకో, ఒకే ప్లేస్‌లో తదేకంగా కూర్చోవడం వల్లో, ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి మనకి. కాబట్టి నెక్ పెయిన్ ప్రత్యేకంగా సర్వైకల్ స్పాండిలైటిస్ అంటారు దీన్ని. ఈ పెయిన్స్ ప్రత్యేకంగా రావడానికి మూల కారణం పడుకునే పొజిషన్ సరిగ్గా లేకపోయినా, పిల్లో సరిగ్గా లేకపోయినా, కూర్చుంటున్నప్పుడు చైర్ సరిగ్గా లేకపోయినా, అడ్డదిడ్డంగా ఇలా అలా కూర్చోవడం ఇవన్నీ చేయడం వల్ల అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. వీటన్నిటి వల్లే సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తున్నాయి. బరువు అధికంగా ఉండి లేదంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోతే మోకాళ్ళ నొప్పులొస్తాయి. బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్ అంటారా? బి12, డి విటమిన్ డెఫిషియన్సీ ఉందంటే 100% ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా ఉంటది. సయాటికా పెయిన్. ఇప్పుడు ఎవరికి లేదు బి12, డి విటమిన్ డెఫిషియన్సీ ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు ఉంది అంటే ఫుడ్‌లో సరిగ్గా తీసుకోవట్లేదు. కాబట్టి వెజిటబుల్స్ బాగా తీసుకోండి. లీఫీ వెజిటబుల్స్ బాగా తీసుకోండి. నట్స్, సీడ్స్ బాగా తీసుకోండి. ఖచ్చితంగా యోగా చేసుకోండి. పొద్దున్నే డే స్టార్ట్ విత్ ఒక హాఫ్ అన్ అవర్ యోగా. చిన్న చిన్న స్ట్రెచెస్. అసలు మనిషికి ఏం కదపకుండా ఒక చైర్‌లో కూర్చోవడం, సిస్టమ్ చదువుకోవడం, మళ్ళీ ఎళ్లి తినడం. ఇంగేం లేదు పడుకోవడం. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఒక బొమ్మలాగా బాడీని ట్రీట్ చేసామనుకోండి ఎప్పుడు నొప్పులుంటాయి బాడీలో. అలా కాకుండా బాడీని దులిపేయాలి. నొప్పులు, గిలుపులు అన్నీ దులిపి పడేసేయాలి. ఎలా దులపగలుగుతాం? యోగాలోనే దులపగలుగుతాం. డెఫినెట్‌గా అండి. ఎందుకు నొప్పులొస్తాయంటే, మనం ఏ ఎక్సర్సైజ్ చేయకపోతే రక్తం అనేది క్లాట్ అయిపోయి, రక్త ప్రసరణ లేకపోవడం వల్ల, ఆ మజిల్‌కి స్ట్రెంత్ లేకపోవడం వల్ల వచ్చే నొప్పులు ఇవన్నీ. కాబట్టి తినే ఆహారంలో బలం ఉండాలి. చేసే ఫిజికల్ యాక్టివిటీలో కూడా బలం ఉండాలి. బలంగా మనం చేస్తేనే చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాం. నొప్పున్నప్పుడు కొన్ని చేయాలి, కొన్ని చేయొద్దు. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, కొన్ని ఆసనాస్ చేస్తాం. లైక్ భుజంగాసన్ గాని, సర్పాసన్ గాని, ధనురాసన్ గాని చిన్న చిన్న ఆసనాస్ చేయొచ్చు. కొన్ని చేయాలి, కొన్ని చేయొద్దు. అది మనం థెరపటిక్ యోగా అంటారు. నేను నెక్స్ట్ వీడియోలో డెఫినిట్‌గా ఏ నొప్పులకి ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఏమేమి చేయొద్దని కూడా నేను క్లుప్తంగా ఒక వీడియో చేసి చేయిస్తాను ఖచ్చితంగా.